రామ్ చరణ్, ఉపాసన ఆస్తులకు సంబంధించిన ఓ గాసిప్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. దంపతులిద్దరిలో ఆస్తులు ఎవరికి ఎక్కువ ఉన్నాయనే విషయంలో సరదాగా మాట్లాడుకుంటుండగా ఇద్దరి మధ్య చిన్నపాటి వివాదం చెలరేగిందట. దీంతో వీరిద్దరూ కలిసి ఓ నిర్ణయానికి వచ్చారట. తమలో ఇద్దరి పేరు మీద సమానంగా కాకుండా ఎవరికి ఎక్కువ ఆస్తి ఉంటే వారు ఆ ఎక్స్ట్రా ప్రాపర్టీని తమ గారాల పట్టి క్లింకార పేరు మీద సపరేట్ అకౌంట్ తీసి అందులోకి ట్రాన్స్ఫర్ చేయాలని నిర్ణయించుకున్నట. ఇక ప్రాపర్టీ విషయానికి వస్తే రామ్ చరణ్, ఉపాసన ఇండియాలోని అత్యంత ధనిక సెలబ్రిటీ జెండర్లో ఒకటిగా చెప్తుంటారు. ఈ స్టార్ కపుల్ పేరు మీద ఇద్దరికీ కలిపి ఇప్పటికిప్పుడు 2,500 కోట్లకు పైగా ఆస్తి ఉండగా, వ్యక్తిగతంగా ఉపాసన పేరు మీద 1,130 కోట్లు, రామ్ చరణ్ పేరు మీద 1,000 కోట్ల ఆస్తి ఉన్నట్లు సమాచారం. అంటే రామ్ చరణ్ కంటే ఉపాసన పర్సనల్ ప్రాపర్టీ 130 కోట్లు అధికంగా ఉంది. ఇద్దరికి సమాన ఆస్తి ఉండాలంటే తన పేరు మీద ఉన్న అదనపు ఆస్తి 130 కోట్లను ఉపాసన క్లింకార పేరు మీదకు బదలాయించాలి. తగాదాలో జరిగిన నిర్ణయం మేరకు ఉపాసన ఈ అదనపు ఆస్తిని ఇంకా తన పేరు మీద ఉంచుకుందట. పైగా క్లింకార పేరు మీద ఉన్న తన పేరు మీద ఉన్న ఒకటేనంటూ చెర్రీని దబాయిస్తుందట మెగా కోడలు ఉపాసన.